ప్రార్థన చేసుకుందాం. నెంబర్స్ వస్తున్నాయమ్మా, అంకెలు వస్తున్నాయా? వాక్య పరిచర్య కొరకు ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. నిశ్శబ్దంగా ఉండాలి, ఎవరు అల్లరి చేయకూడదు. అమ్మా, అర్థమవుతుందా? ఎవరు అల్లరి చేయకూడదు, నిశ్శబ్దంగా ఉండాలి. మంచి వాక్యం ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు కనుక మనం అందరము శ్రద్ధగా వినాలి అని మనకు ప్రభుపేట మనవి చేస్తున్నాను. అందరూ తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. వాక్య పరిచర్య కొరకు ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, సత్యస్వరూపుడివైన తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. గడిచిన సంవత్సరం అంతా మమ్మలను కాచి కాపాడి భద్రపరిచి ప్రభా కొన్ని రోజులు మాత్రమే ఈ సంవత్సరంలో మాకు ఉంచేందుకు మీకు స్తోత్రాలు. ప్రభా తండ్రి, ఈ ఆఖరి ఆదివారము 2025 సంవత్సరము డిసెంబర్ మాసము ప్రభా 28వ తేదీన ప్రభా మమ్మలను సజీవుల లెక్కలో ఉంచినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా మరి సంవత్సరం అంతా ప్రభా మాకు ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని ఇరుకులున్నా ప్రభ, ఎంత కష్టమున్నా ప్రభ, ఏనాడు ప్రభ మాకు అనారోగ్యం కానీ, మా పరిస్థితులు బాగులేక ఇక్కడికి మానడం కానీ జరగకుండా మాకు విశాలతను కలిగజేసి మాకు ఆరోగ్యమును బలమునిచ్చి ప్రభా ఎక్కడో కాకినాడ దుమ్ములపేట ప్రాంతంలో ఉన్న మమ్మలను ప్రభా మరి మోలపేట ప్రాంతానికి తీసుకొచ్చి ఈ సంవత్సరం అంతా ప్రభా ఆరాధనలు జరగడానికి, నీ కార్యాలు జరగడానికి, అనేకమైన కార్యక్రమాలు నీ యొక్క పేరట చేయడానికి మీరు చూపించిన కృపకే మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ సంవత్సరము ఆఖరి ఆదివారము ప్రభా మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ప్రభా మరి శబ్దం ద్వారా ఎందరైతే నీ మాటలు వింటున్నారో వారందరూ హృదయాలను మీరు తెరవమని ప్రార్థిస్తున్నాం. ప్రతి వారము మీ సువార్తను మీరు మాకు అందిస్తున్నారు, అందుని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ఎవరో పాడైపోవడం, ఎవరో నశించిపోవడం నీకు ఇష్టం కాదు కనుక దేవా, ఎక్కడెక్కడో ఉన్న మమ్మల్ని ఈ ప్రాంతానికి మీరు తోలుకొని వచ్చి ప్రభా నీ యొక్క సత్యవాక్యాన్ని ప్రకటించడానికి, మేము వినడానికి, నేర్చుకోవడానికి అనేక మంది నీ మాటలు వినిపించే గొప్ప ధన్యతను మీరు మాకు దయచేస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వారం కూడా మీరు మాతో మాట్లాడమని, స్పష్టంగా మీరు నేరుగా మీరు మాతో మాట్లాడి మీరు మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము కన్న తండ్రి, ఆమెన్. కూడి వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఆఖరి ఆదివారము ఈరోజు మరి మనకి పిల్లలు 30 మంది ఈరోజు చర్చికి రావడం జరిగింది. మనం పిలవకపోయినా చాలామంది ఆసక్తితో మరి స్థలానికి వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. స్టార్టింగ్లో చర్చి పెట్టే కొత్తలో అంతమంది వచ్చేవారు అనమాట. చాలామంది అడుగుతారు దుమ్ములపేటలో ఎంతమంది వస్తున్నారు సంఘానికంటే. నేను ఒకటే అంటాను, 20 మంది పిల్లలు, సండే స్కూల్ పిల్లలతో మేము ప్రారంభిస్తున్నామని చెప్తాను. ధైర్యంగా, గర్వంగా చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు నేడు బాలులే రేపటి పౌరులు. ఎందుకంటే మీ ద్వారా ఒక సంఘము, మీ కుటుంబాలు మీ ద్వారా, ఎందుకంటే మీరు చర్చికి వెళ్ళరు, దేవుణ్ణి ఎరగలేని కుటుంబాల నుంచి మీరు వస్తున్నారు. దేవుడు మిమ్మల్ని పట్టుకుంటే, ఆయన మాటల చేత పట్టుకుంటే ఖచ్చితంగా మీ కుటుంబాలు, మీ తల్లిదండ్రులు, మీ తోబుట్టువులు వీళ్ళందరూ రక్షించబడ్డారు అనుకోండి, ఇది ఒక పెద్ద సంఘం అయిపోతుంది తెలుసా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే మీరు చాలా, నేను ఏమి ఆశలు పెట్టకపోయినా, ఏమి గిఫ్ట్లు ఇవ్వకపోయినా, ఏమి మీకు వస్త్రాలు పంచకపోయినా, మీకేమి చాక్లెట్లు బిస్కెట్లు ఇవ్వకపోయినా సరే, మరి ఇక్కడ ఈరోజు మీరు అందరూ వచ్చినందుకు మీ అందరికీ ఆ పరమతండ్రి అయిన దేవుని యొక్క కృప, ఆయన తోడు ఎల్లప్పుడూ మీకు, మీ కుటుంబాలకు, మీ ఎదుగుదలకు, మీ ఆరోగ్యంకు, మీ చదువులో తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ మాటలు వింటున్న ప్రజలందరికీ కూడా యేసుక్రీస్తు ప్రార్థన మందిరం తరపున గ్రామ పెద్దలకు, ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ కూడా నా నిండు వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ క్షేమంగా ఉండాలి, మీరందరూ సంతోషంగా ఉండాలి, మీరందరూ నిత్యము
హ్యాపీగా ఉంటే ఆ తండ్రి అయిన దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. అందుకే మీరు ఏమాత్రం పాడైపోకూడదని, మీరు ఏమాత్రం నష్టపోకూడదని ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించి మీకు ఆయన ప్రేమను తెలియజేస్తున్నాడు. ఆయన లక్షణాలను తెలియజేస్తున్నాడు. అయ్యా, ఈ లోకం శాశ్వతము కాదు, శాశ్వతమైనది పరలోకమని దేవుడు తన సువార్తని అనేక మంది సేవకుల ద్వారా ఈరోజు మీ వాకట ముందు సువార్తని ప్రకటించడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు గనుకే ఆయన ప్రేమను అనేక మంది ద్వారా తెలియజేస్తున్నాడు. మొన్న 25వ తేదీ డిసెంబరు క్రిస్మస్ 25వ తేదీన మనం ఒక తల్లి కొన్ని వస్త్రాలు ఇస్తే మనకున్న దాంతో మనం వస్త్రాలు పంచడం జరిగింది. ఒకవేళ దేవుని చిత్తమైతే మరి న్యూ ఇయర్కి కూడా మనం కొంత కార్యక్రమం చేయాలని ఆశపడుతున్నాము. దేవుని చిత్తమైతే అది జరుగుతుంది. ఏదేమైనా సరే మరి వాక్య పరిచర్యలో మనం వెళ్దాం. చాలా చక్కటి మాటలు ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక మాట చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి. ఈరోజు చూడండి, మనుషులకి మనశ్శాంతి లేకపోవడానికి కారణం మనిషి ఏమనుకుంటున్నాడంటే, అమ్మా అల్లరి చేయకూడదు. మనిషి ఏమనుకుంటున్నాడంటే, ఇదిగో నేను సంపాదించిన ఆస్తులు, నేను సంపాదించిన వ్యాపారాలు, నేను సంపాదించిన బంగారము, నేను సంపాదించిన పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ నాకు మనశ్శాంతిని ఇస్తున్నాయని మనిషి ఈరోజు ఏం చేస్తున్నాడంటే, మనశ్శాంతి లేకుండా సంపాదన మీద పడిపోని ఈరోజు ఎంతోమంది ఆస్తులు సంపాదించుకున్న వారికి సరైన మనశ్శాంతి లేదంటే మీరు నమ్ముతారా? అంటే మనశ్శాంతి లేని సంపద వ్యర్థము. ఒక్కొక్క మాట మనం చూద్దాం. ఈరోజు మనిషి ఏమనుకుంటున్నాడంటే, ఇదిగో నేను సుఖపడతాను, నేను ఫ్యూచర్లో బాగుంటాను, నేను ఫ్యూచర్లో సంతోషంగా ఉంటాను, నేను ఆనందంగా ఉంటానని మనిషి రేయి పగలు అది ఎండ వాన చలి ఏం అనకుండా దూర ప్రాంతాలకు వెళ్తున్నారు, దూరదేశాలకి వెళ్తున్నారు, సముద్రంలోకి వెళ్తున్నారు, అనేకమైన బరువు పనులు చేస్తున్నారు, రిస్క్ పనులు చేస్తున్నారు. ఎందుకంటే నాకు సంతోషం దొరుకుతుందని. ఇదిగో ఈ సంపద, ఈ ఆదాయము, ఈ ఆస్తుల వల్ల నాకు ఈ సంతోషం ఉంటుంది, మనశ్శాంతి ఉంటుందని మనిషి ఎంతో కష్టపడుతున్నాడు. కానీ ఆఖరికి అతను సంపాదించిన ఆస్తులు, అతను సంపాదించిన ధనము, అతను సంపాదించిన పేరు ప్రఖ్యాతులు ఆ మనిషికి మనశ్శాంతినివ్వట్లేదు. తెలుసా? మనశ్శాంతినివ్వట్లేదు. ధనం కొరకు ఎంత కష్టపడుతున్నాడో, ధనం కొరకు ఎన్ని మోసాలు చేస్తున్నాడో, ధనం కొరకు ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాడో ఆ ధనమే ఆ మనిషికి మనశ్శాంతి లేకుండా చేస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. అసలు మనం సంపాదించుకోవాల్సినవి ఏమిటి? ఏమి సంపాదించుకుంటే మనం మనశ్శాంతిగా ఉంటాం? ఆస్తులు సంపాదించుకుంటే మనశ్శాంతిగా ఉంటామా? ఐశ్వర్యం సంపాదించుకుంటే మనశ్శాంతిగా ఉంటామా? బంగ్లాలు సంపాదించుకుంటే, బంగ్లాలు కట్టుకుంటే మనశ్శాంతి ఉంటుందా? పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటే మనిషికి మనశ్శాంతి ఉంటుందా? అంటే దేన్ని సంపాదించుకోవాలో దేవుడు ఈ 2025 సంవత్సరము ఈ డిసెంబర్ నెలలో ఈ ఆఖరి ఆదివారము, ఈ సంవత్సరము 25వ సంవత్సరంలో 2025 సంవత్సరంలో ఆఖరి ఆదివారం నాడు నేరుగా దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. మనిషికి మనశ్శాంతినిచ్చేది ఏంటో, అసలు మనిషి సంపాదించుకోవాల్సినవి ఏంటో పరిశుద్ధ గ్రంథములో నుంచి సొలొమోను రచించిన సామెతల గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. జ్ఞానం గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. ఏమి సంపాదించుకోవాలి? ఒక జ్ఞానము మనకు ఉందనడానికి రీజన్ ఏంటో తెలుసా? ఆ జ్ఞానం గల మనుష్యుడు ఏదైతే దేవుని మాట వినబడుతుందో, ఏదైతే దేవుని స్వరము నాకు తాకుతుందో, నా చెవులకి వినబడుతుందో, నా హృదయాన్ని తాకుతుందో ఆ జ్ఞానాన్ని విని పాండిత్యము వృద్ధి చేసుకుంటాడు, వృద్ధిలోనికి వెళ్తాడు, పాండిత్యం చేస్తాడు, వృద్ధిలోనికి వెళ్తాడు. వివేకము గలవాడు ఆలకించి,
వివేకం గలవాడు అయితే నువ్వేం చేస్తావు తెలుసా? ఏ మాటలైతే నీకు వినిపిస్తున్నాయో, నువ్వు వలలు కట్టుకుంటున్నప్పుడు, నువ్వు సామాన్లు తోముకున్నప్పుడు, నువ్వు బట్టలు ఉతుకుతున్నప్పుడు, నువ్వు వంట చేస్తున్నప్పుడు, ఏ శబ్దం అయితే నీకు వినిపిస్తుందో, నీకు వివేకం ఉంటే నువ్వేం చేస్తావు తెలుసా? నీతి సూత్రములను సంపాదించుకుంటావు. ఆస్తులు కాదు సంపాదించుకోవలసింది, అంతస్తులు కాదు సంపాదించుకోవలసింది, బంగారాలు కాదు సంపాదించుకోవలసింది, వ్యాపారాలు కాదు సంపాదించుకోవలసింది, నీతి సూత్రాలు సంపాదించుకోవడానికి ప్రయాసపడతావు. నువ్వు ఎంత కష్టపడి శరీరాన్ని నలగగొట్టుకున్నా నీ సంపద లాస్ట్కి నీకు మనశ్శాంతినివ్వదు. నిద్రలేని రాత్రులు గడిపే రోజులు నువ్వు చూస్తావు. సిటీ కల్చర్లో హైదరాబాద్ కానీ, వైజాగ్ కానీ, పెద్ద పెద్ద నగరాలలో ఈరోజు మనశ్శాంతి లేక కోట్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, పెద్ద పేరుంది, కానీ వారికి ఏమీ లేదంట, మనశ్శాంతి లేదు, ప్రశాంతంగా నిద్రపోవట్లేదు, టాబ్లెట్లు వేసుకొని పడుకుంటున్నారు నిద్ర రాక. మనమైతే ఏం చేస్తున్నాం? హ్యాపీగా ఆ నొలక మంచం మీద హ్యాపీగా పడుకుంటున్నాం. ఈరోజు ధనం సంపాదించుకున్న వారికి మనశ్శాంతి ఉందా? లేదు. మనమేమనుకుంటున్నామంటే, ఇదిగో కష్టపడి సంపాదిస్తే 4 రాళ్ళు వెనకేసుకుంటే నాకు మనశ్శాంతి ఉంటుందని మనిషి అనుకుంటున్నాడు. కానీ మనశ్శాంతి డబ్బులో ఉండదురా నాయనా. నువ్వు సంపాదించిన ధనము నీకు మనశ్శాంతినివ్వదు. నువ్వు కట్టుకున్న బంగళాలు నీకు మనశ్శాంతినివ్వవు. నువ్వేదైతే పేరు కావాలని పరుగులు తీసావో ఆ పేరు నీకు మనశ్శాంతినివ్వదు. నీ ఆస్తిపాస్తులు, నీ వ్యాపారాలు, నీ బంగారము ఏది నీకు మనశ్శాంతినివ్వదు. మనము దేని కోసం కష్టపడుకోవాలంటే, నీతి సూత్రాలు ఎక్కడున్నాయి, నీతి మాటలు ఎక్కడ దొరుకుతాయి, నీతిగా బ్రతకడానికి ఎక్కడ అవకాశం ఉంటుంది, నేను వివేకంగా బ్రతకాలనుకుంటున్నాను, పరిశుద్ధంగా బ్రతకాలనుకుంటున్నాను, న్యాయంగా బ్రతకాలనుకుంటున్నాను, నీతిగా బ్రతకాలనుకుంటున్నాను, ఎక్కడ దొరుకుతాయా సూత్రాలు? ఆ సూత్రాలు దొరికే స్థలం ఎక్కడా అని వెతకాలి. వెతికి ఏం చేయాలంట? సంపాదించుకోవాలి. దానికోసం మనం ప్రయాసపడాలి. అదే సామెతల గ్రంథం 4వ అధ్యాయము 5వ వచనం. జ్ఞానము సంపాదించుకొనము, బుద్ధి సంపాదించుకొనము. ఏం సంపాదించుకోవాలంట? బంగారం కాదు, ఆస్తులు కాదు, వ్యాపారాలు కాదు, పేరు ప్రఖ్యాతులు కాదు, జ్ఞానము సంపాదించుకో. నీ బుద్ధి సంపాదించుకో. ఈ బుద్ధి జ్ఞానం ఎవరి దగ్గర అయితే ఉంటాయో వారికి నిజమైన మనశ్శాంతి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము బుద్ధిని సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి, కష్టపడాలి, ప్రయత్నం చేయాలి, 100 కిలోమీటర్లు జర్నీ చేయాలి, నిద్రలేని రాత్రులు గడపాలి, పరుగులు తీయాలి. శరీరం సహకరించకపోయినా ఎక్కడ జ్ఞానము దొరుకుతుంది, ఎక్కడ బుద్ధి దొరుకుతుంది? ప్రయాసపడాలి, దాని కొరకు కష్టపడుకోవాలి. అప్పుడు నీకు మనశ్శాంతి దొరుకుతుంది. మరొకసారి చెప్తున్నాను, నువ్వు సంపాదించిన సంపద నీకు మనశ్శాంతినివ్వదు, నీ పేరు ప్రఖ్యాతులు నీకు మనశ్శాంతినివ్వవు, నీ బంగారం నీకు మనశ్శాంతినివ్వదు, నీ బంగళాలు కూడా నీకు మనశ్శాంతినివ్వవు. నీకు మనశ్శాంతినిచ్చేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన దగ్గర జ్ఞానము సంపాదించుకో, ఆయన దగ్గర బుద్ధి నేర్చుకో. ఖచ్చితంగా దాని కొరకు నువ్వు ప్రయాసపడు, దాని కొరకు నువ్వు ప్రయాసపడు, తపనపడు, దానికోసం ఆలోచించు, దానికోసం దృష్టి పెట్టు. అదో జ్ఞానం ఎక్కడ దొరుకుతుందయ్యా? మౌలిపేట ప్రాంతంలో, మౌలిపేట సెంటర్లో దొరుకుతుందా? ఉప్పాడు సెంటర్లో దొరుకుతుందా? కోన్పేపేట సెంటర్లో దొరుకుతుందా? కాకినాడ డిమార్ట్లో దొరుకుతుందా? రిలయన్స్ మార్ట్లో దొరుకుతుందా? ఐనెక్స్లో దొరుకుతుందా? హైదరాబాద్లో దొరుకుతుందా? ఆర్కే బీచ్లో దొరుకుతుందా? ఎక్కడ దొరుకుతుందయ్యా జ్ఞానము? ఎక్కడ దొరుకుతుంది జ్ఞానము? స్కూళ్ళలో చెప్తారా? పాఠశాల చెప్తారా? యూనివర్సిటీలో చెప్తారా? ఎంతవరకు చెప్తారా జ్ఞానం? ఈ లోకంలో ఎలా బ్రతకాలో చెప్తారు. ఎలా బ్రతకాలి, డబ్బులు ఎలా సంపాదించాలి, అక్కడ వరకే చెప్తారు యూనివర్సిటీలు, కాలేజీల్లో. కానీ ఈ యొక్క దేవుని మందిరాలలో నీ యొక్క భవిష్యత్తు, భౌతికమైన భవిష్యత్తు కోసము, రానున్న భవిష్యత్తు కోసం కూడా జ్ఞానము నేర్పించిన గొప్ప పాఠశాల దేవుని మందిరాలు. అందుకే ఈ మందిరానికి ఏం పేరు పెట్టడం తెలుసా? యేసుక్రీస్తు ప్రార్థనా మందిరము.
ఏం పేరంట? యేసుక్రీస్తు ప్రార్థన మందిరములో నీకు జ్ఞానము దొరుకుతుంది, నీకు బుద్ధి దొరుకుతుంది, నీవు మనశ్శాంతిగా నిద్రపోతావు, నీకు మనశ్శాంతి దొరుకుతుంది. ఎలాంటి మందిరాలు మన ఆంధ్రప్రదేశ్లో, మన దేశంలో, మన రాష్ట్రంలో, మన ఊరిలో, మన వీధుల్లో ఎన్నో మందిరాలు ఉన్నాయి. కానీ మనిషి ఏం చేస్తాడు? బుద్ధిని సంపాదించుకోవడానికి ఇష్టపడ్డు, జ్ఞానం సంపాదించుకోవడానికి ఇష్టపడ్డు. దేని కొరకు ప్రయాసపడతావరా అంటే, డబ్బు కావాలి, ధనము కావాలి, బంగారం కావాలి, వస్త్రాలు కావాలి, పేరు కావాలి, ఏంటి నాకు వ్యాపారం కావాలి. చూడండి, ఒక మాట చూపిస్తున్నాను మీకు పరిశుద్ధ గ్రంథంలో నుంచి. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం 26వ వచనం. రాజులు రాసిన 2వ గ్రంథము 5వ అధ్యాయము 5:26. జాగ్రత్తగా వినాలి. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం 26వ వచనం అంతటా ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథమును దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా అని క్వశ్చన్ మార్క్ వేస్తే ఏమంటున్నాడు తెలుసా? ద్రవ్యమును, అండర్లైన్ చేయాలి, ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? ఒరేయ్, ఆస్తులు సంపాదించుకోవడానికి ఇది సమయమా? పేరు సంపాదించుకోవడానికి ఇది సమయమా? నీ వ్యాపారాలు సంపాదించుకోవడానికి ఇది సమయమా? నీ ముందు పెట్ట రాలిపోయినట్టుగా రాలిపోతున్నారు కదా జనము. నీ ముందే, నీ కళ్ళ ముందే 100 మంది చచ్చిపోతున్నారే, నీ కళ్ళ ముందే 1000 మంది చనిపోతున్నారే, నీ కళ్ళ ముందే నీ బంధువులు చనిపోతున్నారే, నీ కళ్ళ ముందే నీ రక్త సంబంధులు చనిపోతున్నారే, నీ స్నేహితులు చనిపోతున్నారే, నాన్న వారే చనిపోతున్నారే, అయ్యో నడిప్రాయంలో చనిపోతున్నారే, చిన్న బిడ్డలు చనిపోతున్నారే. ఏదో ముసలోళ్ళు అంటే చనిపోతే బాధ లేకపోవచ్చు, కానీ యవ్వన కాలంలోని బిడ్డలు చనిపోతున్నారే. మరి ఇప్పుడు కూడా నువ్వు సంపాదన మీద దృష్టి పెడతావా? జ్ఞానం సంపాదించుకోవాలన్న ఆలోచన నీకు ఉండదా? బుద్ధిని సంపాదించుకోవాలన్న ఆలోచన నీకు ఉండదా? నీకు మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది? ఈరోజు మనిషి భయపడిపోతున్నాడు. మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది? వెల కొట్టేసుకుంటున్నాడు, వెలవెలలాడిపోతున్నాడు, అన్ని చోట్లగా తిరుగుతున్నాడు. అయ్యా నాకు మనశ్శాంతి కావాలని మనిషి తిరగలేని చోట లేదు, వెళ్ళలేని చోట లేదు, ఖర్చు పెట్టలేని రూపాయలు లేవు. ఎవరు ఏం చెప్పినా నాకు మనశ్శాంతి ఉంటుంది, ప్రశాంతత ఉంటుందంటే మనిషి ఏం చేస్తున్నాడంటే వెళ్తున్నాడు కానీ మనశ్శాంతిని సంపాదించుకోలేకపోతున్నాడు, మనశ్శాంతిగా జీవించలేకపోతున్నాడు, మనశ్శాంతిగా బ్రతకలేకపోతున్నాడు, మనసు పూర్తిగా నవ్వలేకపోతున్నాడు. మనిషి పూర్తిగా నవ్వలేకపోతున్నాడు అండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 22వ వచనం. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 22వ వచనం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 22వ వచనము. చెడు దృష్టి గలవాడు, ఎలాంటి వాడు అంటాడు? చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప తురపడును. వీడెవడంట? వీడు చెడ్డ దృష్టి గలవాడు, చెడు దృష్టి గలవాడు ఆతృత పడతాడు. దేనికోసం అంటే ఆస్తి సంపాదించేసుకోవాలి, తర్వాత నా పిల్లలకు కూర్చిపెట్టాలి, తర్వాత నేను ప్రశాంతంగా బ్రతకాలి, 100 సంవత్సరాలు బ్రతకాలి, 1000 సంవత్సరాలు బ్రతికేస్తానని భ్రమలో మనిషి ఏం చేస్తున్నాడంటే ఆస్తులు సంపాదించుకోవడానికి ఆతృత పడిపోతున్నాడు. ఉదయం లేస్తున్నాడు, ఎలా సంపాదించాలి, ధనాన్ని ఎలా సంపాదించాలి, ఎవరిని మోసం చేయాలి, ఎవరిని కొట్టాలి, ఎక్కడ అబద్ధం ఆడాలి, ఎవరిని అన్యాయం చేయాలి, ఎవరిని అనగద్రొక్కాలి, నేను ఎదగాలంటే ఎవరిని నాశనం చేయాలని మనిషి కలలగంటూ, నిద్రంతా పడకుండా రాత్రి అంతా కలలగంటూ సంపాదన కొరకే మనిషి ఏం చేస్తున్నాడంటే ఆతృత పడుతున్నాడండి. చూసిందల్లా కావాలి. వ్యక్తులు ఆస్తుపాస్తులు సమకూర్చుకోవడానికి ఆతృత పడిపోతున్నారు. అది కొనియాలి, ఇది కొనియాలి, ఆ వ్యాపారం చేసేయాలి, ఈ వ్యాపారం చేసేయాలి, దాంట్లో లాభం ఉంటుంది, దీంట్లో లాభం ఉంటుంది అని ఏం చేస్తారంటే ఆతృత పడుతున్నాడు. మా సైలెన్స్ కొనండిరా.
ఆతృత పడిపోతున్నాడు మనిషి. ఆతృత పడిపోని ఏం చేస్తున్నాడు తెలుసా? అదే సామెతల గ్రంథము 13వ అధ్యాయము 11 వచనం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 11 వచనం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 11 వచనం. మోసం చేత సంపాదించిన ధనం, మోసం చేత మోసం చేత మోసం చేత సంపాదించిన ధనము క్షీణించిపోతుంది, తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే నువ్వు కష్టపడిన రూపాయి కాదురా అది. మోసం చేసి సంపాదించేసావు, అన్యాయం చేసి సంపాదించేసావు, క్షీణించిపోతుంది, అది తగ్గిపోతూనే ఉంటుంది. నీ కంటికి అది నిండినట్టుగా కనిపిస్తుంది, నీ అకౌంట్ నిండినట్టుగా కనిపిస్తుంది, నీ బ్యాంక్ బ్యాలెన్స్ నిండినట్టుగా కనిపిస్తుంది, ఏదైతే నీ బీరువా దాస్తున్నావో ఆ బీరువా నిండినట్టు కనిపిస్తుంది. కానీ అది రాను 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 నీకు తెలియకుండానే తగ్గిపోతుంది. ఎందుకంటే అది మోసం చేసి సంపాదించిన ధనం. దానివల్ల నీకు మనశ్శాంతి ఉండదు. మోసం చేసి సంపాదించిన ఏ రూపాయి కూడా, నేను గతంలో మాట్లాడాను, పక్షికి రెక్కలు వస్తే ఎలా ఎగిరిపోతుందో అలా నీ ధనమంతా ఎగిరిపోయే రోజు త్వరలో ఉంది. మోసం చేసి, అన్యాయం చేసి, అబద్ధాలాడి, లంచాలతోటి, లంచాలు జీతాలు సరిపోవట్లేదని లంచాలు తీసుకొని ఏదైతే నువ్వు మోసం చేసి సంపాదిస్తున్న ఏ రూపాయి కూడా నీ దగ్గర ఉండదు. చక్కగా పరిశుద్ధ గ్రంథములో రాయించిన దేవుని మాటలని చెప్తున్నాను. మోసం చేసి సంపాదించిన ధనము క్షీణించిపోతుంది అంటే తగ్గిపోతూనే ఉంటుంది, అది తగ్గిపోతూనే ఉంటుంది. పక్షికి రెక్కలు వస్తే ఎలా ఎగిరిపోతుందో నీ ధనానికి ఒకానొక రోజు రెక్కలు వచ్చి గాలిలో ఎగిరిపోతుంది. నీకు కంటికి కనిపించదు. నీకు కంటికి కనిపించకుండానే నీ ధనమంతా గాలిలో ఎగిరిపోతుంది. కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా? సామెతల గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనము. కొంతమంది ఎలా అంటే ఆలోచిస్తున్నారంటే, సామెతల గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనము, అబద్ధములాడి ధనము సంపాదించుకొనుటకు ఊపిరితో సాటి దానిని కోరువారు మరణమును కోరుకుందురు. కొంతమంది ఏం చేస్తున్నారు? అబద్ధాలు. ఒకే స్థలాన్ని నలుగురికి అమ్ముతారు, ఒకే ఆస్తిని నలుగురికి అమ్ముతారండి. వాడి దగ్గర అమ్ముతారు, వాడి దగ్గర నుంచి ఇంకొకటికి అమ్ముతాడు, ఇంకొకటి దగ్గర నుంచి ఇంకొకటికి అమ్మేస్తాడు, అలా 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 అమ్ముకుంటూ పోతాడు. స్థలం ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. అబద్ధములాడేస్తాడు, అబద్ధములాడి సంపాదించేస్తాడు. అది ఏ బిజినెస్లోనైనా, ఏ వ్యాపారంలోనైనా మనిషి ఏం చేస్తాడు తెలుసా? అబద్ధమాడి మనిషి సంపాదించిన ఏ రూపాయి ఆ మనిషికి మనశ్శాంతినివ్వలేదు. మనశ్శాంతి లేని సంపద ఎంత ఉన్నది వ్యర్థమే. మనశ్శాంతి, నీకు మనశ్శాంతి కావాలి. పుడుగుడుసులున్నా పర్వాలేదు, చిన్న బరక ఇంట్లో ఉన్నా పర్వాలేదు, నీకు తినడానికి తిండి లేకపోయినా పర్వాలేదు, నువ్వు ఉండడానికి డబ్బులు కూడా మంచం లేకపోయినా పర్వాలేదు, నువ్వు కూర్చోడానికి సోఫా సెట్లు లేకపోయినా పర్వాలేదు, పట్టు వస్త్రాలు లేకపోయినా పర్వాలేదు, ఆభరణాలు లేకపోయినా పర్వాలేదు, మంచి వాహనాలు నీకు లేకపోయినా పర్వాలేదు, ఖచ్చితంగా నీకు మనశ్శాంతి ఉంటుంది. అదే మనశ్శాంతి లేని సంపద, కార్లున్నా, బంగళాలున్నా, ఆస్తులున్నా, వస్త్రాలున్నా, వైడూర్యాలున్నా, ఎంత పేరు ప్రఖ్యాతులున్నా, ఎంత సెంట్రల్ ఏసీలు పెట్టుకున్నా, ఎంత రాబడి, ఎంత బిజినెస్ ఉన్నా, ఎందుకు అది వ్యర్థం? అది ఎందుకంటే నీకు మనశ్శాంతిని ఇవ్వట్లేదు. నీకు మనశ్శాంతిని ఇవ్వలేని ఏ రూపాయి కూడా అది నీకు వ్యర్థమే. దాని కొరకు నువ్వు కష్టపడకరా నాయనా, దాని కొరకు కష్టపడకు. నువ్వు దేని కొరకు కష్టపడాలో తెలుసా? లోకాగా రాసిన సువార్త 12వ అధ్యాయము లోకాగా రాసిన సువార్త 12వ అధ్యాయము 33వ వచనము. లోకా సువార్త 12వ అధ్యాయము 33వ వచనం.
మీకు కలిగిన వాటిని నమ్మి ధర్మం చేయడి. పాతగిలిని సంచులను చూడండి, మీరు అండలించండి. పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. పరలోకంలో ధనం సంపాదించుకోవాలంటే ఏం చేయాలంట? భూమి మీద కష్టపడాలి, నీతిగా బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి, ఆయన కొరకు పరుగులు తీయాలి, స్వార్థను ప్రకటించాలి. ఆయన నామం ఎరగలేని ప్రజల ఇలా గంభీరంగా కేకలు వేయాలి. నోరు నొప్పొచ్చిన, కాళ్ళు పీకిన, శరీరం సహకరించకపోయినా, ఎంత కష్టమున్నా, అంత నష్టమున్నా, అంత కన్నీరు దిగమినుకున్నా నువ్వు అనేక మందికి స్వార్థను ప్రకటించాలి. అదే నీ ధనముగా పరలోకములో కూర్చుకుంటుంది. అక్కడ ఎవరుండరు తెలుసా? దొంగ రాడు. నీ ధనం సంపాదించుకుంటే దొంగ వస్తాడు. అందుకే కదా పెద్ద పెద్ద తాళం కప్పులు వేస్తాం, పెద్ద పెద్ద కట్టకట్టాలు పెడతాం. బీరువాకి తాళం, ఆ లోపల తాళం, ఆ బయటికి తాళం, ఆ బయటికి తాళం. ఎన్ని తాళాలు వేస్తారో తెలుసా? ఎందుకో? దొంగ వస్తాడు. కానీ పరలోకములో అక్షయమైన ధనమును మీరు సంపాదించుకుంటే అక్కడికి దొంగ రాడు. అక్కడ చెమట కొట్టదు, తుప్పట్టదు, సిబిఐ ఎంక్వైరీలు రారు, నీ ఆస్తుల మీద ట్యాక్స్ వేయరు, ఏమి వేయరు. పాడవదది. పాడవలేని ధనమును సంపాదించుకోవాలి. కానీ పాడైపోతున్న ధనం కొరకు నిద్రలేని రాత్రులు గడుపుతావా? కష్టపడతావా? ప్రయాసపడతావా? పరుగులు తీస్తావా? మోసం చేస్తావా? అబద్ధములు ఆడుతావా? అన్యాయాలు చేస్తావా? పేరు సంపాదించుకోవాలి, ధనము సంపాదించుకోవాలి, బంగారం సంపాదించుకోవాలి, బంగ్లాలు సంపాదించుకోవాలి, ఆస్తుపాస్తులు సంపాదించుకోవాలని ప్రయాసపడతావా? నీకు మనశ్శాంతినిస్తుందా అది? నీ డబ్బు నీకు మనశ్శాంతినిస్తుందా? నీ సంపద నీకు మనశ్శాంతినిస్తుందా? ఇవ్వదు కదా. మనశ్శాంతిని ఇవ్వదురా నాయన. నీ ధనము, నీ డబ్బు, నీ బంగ్లాలు, నీ బంగారము, నీ ఆస్తిపాస్తులు ఏమి నీకు మనశ్శాంతిని ఇవ్వవు. మనశ్శాంతిని ఇవ్వాలంటే మనశ్శాంతి ఎవరైతే ఇస్తారో వాటిని సంపాదించుకోవాలి. ఏవి మనశ్శాంతిని ఇస్తాయో వాటిని సంపాదించుకోవడానికి మనం ప్రయాసపడాలి. కొన్ని విషయాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. అందరూ నా వైపు చూడాలి. అపోస్తలుడైన పౌలు, మీరు అటు ఇటు తిరగకూడదురా నాయన, అటు ఇటు తిరగకూడదు. వచ్చారా? కొత్తగా చర్చికి వచ్చారు ఈరోజు, మీరు అటు ఇటు తిరగకూడదు. మరి తిరిగితే నేను గిఫ్ట్ కట్ చేస్తాను. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. 6వ అధ్యాయము 11వ వచనం. దైవజనుడా వీటిని విసర్జించు అని పైన ఒక లిస్ట్ ఇచ్చాడు. ఆ లిస్ట్ ఏంటంటే 9వ వచనం నుంచి, ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను, ఉరియలోను, అవివేకయుక్తములను, హానికరములైన అనేక దురాశలను పడుదురు. అట్టివి మనుషులకు నష్టములోను, నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనుచున్నారు. అందు నిమిత్తము మీరు వాటిని విసర్జించండి, వాటిని దూరం పెట్టండి. ఏదైతే నీ భక్తిని నాశనం చేస్తున్నాయో, ఏవైతే నీ విశ్వాసాన్ని పాడు చేస్తున్నాయో, ఏదైతే నీవు దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళకుండా అడ్డుగా ఉన్నాయో వాటిని అన్నిటిని విసర్జించి మీరు ఏం సంపాదించుకోవాలో తెలుసా? నీతిని సంపాదించుకోండి, భక్తిని సంపాదించుకోండి, విశ్వాసమును సంపాదించుకోండి, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడండి. దేన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి? భక్తిని సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి, విశ్వాసం సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి, నీతిని సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి, ప్రేమను సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి, ఓర్పుని సంపాదించుకోవడానికి మనం ప్రయాసపడాలి, సాత్వికం కలిగి ఉండడానికి మనం ప్రయాసపడాలి. మనిషి దాని కొరకు ప్రయాసపడట్లేదు. ఎవరిని మోసం చేద్దామా, ఎవరిని దగ్గర అబద్ధం ఆడదామా, ఏది అన్యాయం చేద్దాము, ఎవరిని మోసం చేద్దాము, ఎవరిని అనగద్రొక్కి నేను పెద్దవాడిని అయిపోదాము
అని ధనము సంపాదించుకోవాలి, ఆస్తులు సంపాదించుకోవాలి, ద్రాక్ష తోటలను సంపాదించుకోవాలి, ఒలివ చెట్టు తోటలను సంపాదించుకోవాలి, దాసీలను సంపాదించుకోవాలి, ఎడ్లను సంపాదించుకోవాలి, గొర్రెలను సంపాదించుకోవాలి, బోటులను సంపాదించుకోవాలి, పొలాలను సంపాదించుకోవాలి, బంగారాన్ని కొనాలి, స్థలాలు కొనాలి, బంగ్లాలు కొనాలి అని ఈరోజు మనిషి దాని కొరకే కష్టపడుతున్నాడు, దాని కొరకే ఆతృత పడుతున్నాడు, దాని కొరకే ప్రయాసపడుతున్నాడు. కానీ ప్రేమను, ఓర్పును, సాత్వికమును, విశ్వాసమును, భక్తిని, నీతిని, విశ్వాసమును ఇవన్నీ సంపాదించుకోవడానికి మనిషి ఆలోచించట్లేదు, ప్రయాసపడట్లేదండి. అందుకే ఏమంటున్నాడు తెలుసా లాస్ట్ ముగింపులో, మనశ్శాంతి లేని సంపద అది వ్యర్థము. అది నీకు మనశ్శాంతినివ్వలేదురా నాయన, మనశ్శాంతినివ్వలేదు. ఇంకొక మాట నేను చూపిస్తున్నాను, రెండో మాటలోనికి వెళ్తున్నాను. ఆరోగ్యము లేని ఆయుష్ కూడా వ్యర్థమే. నేను 100 సంవత్సరాలు బ్రతికేస్తాను అనుకోండి, ఈ 100 సంవత్సరాలు మంచం మీదే, బాత్రూమ్కి మంచం మీదే, వాష్రూమ్కి మంచం మీదే, స్నానం మంచం మీదే, కాలు తీసివేయలేని ఆయుష్ ఎందుకు? అది వ్యర్థమే కదా. ఆయుష్ వ్యర్థం. అది ఆయుష్, ఆరోగ్యము లేని ఆయుష్ వ్యర్థము. అది ఎందుకంటే అండి, మనము ఆరోగ్యవంతులుగా ఉండాలి, మనము బలవంతులుగా ఉండాలి, మనము నీతిమంతులుగా ఉండాలి, మనం పరిశుద్ధులుగా ఉండాలి. ఎందుకంటే నా వైపు చూడాలి. ఆయుష్ లేని క్షమించాలి, ఆరోగ్యము లేని ఆయుష్ వ్యర్థము. ఈరోజు ఏమనుకుంటున్నాడు తెలుసా మనిషి? నేను 100 సంవత్సరాలు బ్రతికేయాలయ్యా, నేను 70 సంవత్సరాలు బ్రతికేయాలయ్యా, నేను 80 సంవత్సరాలు బ్రతికేలయ్యా. బ్రతికేం ఉద్ధరిస్తావు? బ్రతికించేం సాధిస్తావు? ఆరోగ్యము లేని ఆయుష్ ఎందుకు? అది పొద్దున్న లేస్తే ట్యాబ్లెట్లు, పొద్దున్న లేస్తే టెస్ట్లు, పొద్దున్న లేస్తే హాస్పిటల్ అంట తిరిగే ఆ ఆయుష్ ఎందుకు? ఒకటే కోరుకోవాలి క్రైస్తవుడుగా మనం. ఈ మాటలు వింటున్న ప్రజలారా, ప్రభువా నాకు ఆరోగ్యం లేని పరిస్థితి ఉంటే నన్ను తీసుకువెళ్ళిపోని ప్రార్థన చేయాలి. ఉదయం లేచి టాబ్లెట్లు మింగి సిరప్లు మింగి టెస్టులు చేయించుకొని ఈ డాక్టర్ బాగలేదంటే ఈ డాక్టర్ వదిలేసి వేరే డాక్టర్ బాగున్నాడంటే వేరే డాక్టర్కి, పలానా డాక్టర్ బాగున్నాడంటే పలానా డాక్టర్కి, ఆ డాక్టర్ బాగున్నాడు ఈ డాక్టర్ బాగున్నాడు, ప్రతి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి లక్షలు వేల ఖర్చు పెట్టి సమయాన్ని వృధా చేసిన ఆయుష్ ఎందుకు? అది ఉన్నా ఒకటే, పోయినా ఒకటే. ఆ కాలం ఉన్నా ఒకటే, పోయినా ఒకటే. మా నాన్న ఇంకా బ్రతికేయాలండి. ఆ నాన్న ఎక్కడుంటాడు తెలుసా? మంచం మీదే ఉంటాడు. స్నానం చేయించేవాడు ఉండడు, గడ్డం తీసేవాడు ఉండడు, బట్టలు మార్చేవాడు ఉండడు. పోట్లాడుకుంటారు. నువ్వు స్నానం చేస్తావా? చిన్న కొడుకు చేస్తాడా? పెద్ద కొడుకు చేస్తాడా? నేను మొన్న చేయించండి నాన్నకి స్నానం, ఈరోజు నువ్వు చేయించరా అని అంటారు. ఏవైనా బాధ అనిపిస్తే ఏమిస్తారు తెలుసా మనిషి? మా నాన్న ఇంకా బ్రతకాలి. ఏం చేస్తాడు ఉద్ధరించి? మీ నాన్న బ్రతికి ఏం చేస్తాడు? ఆయుష్ బాగుందా? ఆరోగ్యం బాగుందా? ఆరోగ్యం బాగుంటే 100 సంవత్సరాలు బ్రతికినా పర్వాలేదండి. నేను 50 సంవత్సరాలకి మంచాన్ని పడిపోయాను అనుకోండి, ఆ ఆయుష్ ఎందుకు? అది ఇంకా ఎక్కువ కాలం బ్రతకాలనే ఆలోచన అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎంతోమంది మంచం మీద ఉన్న తల్లులు, మంచం మీద ఉన్న తండ్రులు ఏడుస్తున్నారు తెలుసా? కనీసం అన్నం పెట్టట్లేదు, కనీసం టిఫిన్ పెట్టట్లేదు, కనీసం శుభ్రం చేయట్లేదు. గోడలు కట్టుకుంటున్నారు, సరిహద్దులు గీసుకుంటున్నారు, అసహించుకుంటున్నారు, దూరం పెట్టేస్తున్నారు. ఎక్కడో ఒక మూల చిన్న స్థలాన్ని చూసి టెంట్ వేసేసి అక్కడ టెంట్ కింద పడేసి బరకాలు వేసేసి అక్కడ వేసేసి ఆ మూలన దోమల్లోనూ, ఆ చీమల్లోనూ, ఆ పురుగుల్లోనూ, ఆ పాముల్లోనూ పక్కన పడేస్తున్న పిల్లలు ఈరోజు లేరా? ఉన్నారు. ఎందుకు? ఆ ఆరోగ్యం ఎందుకు? ఆయుష్ ఎందుకు? ఆరోగ్యం లేని ఆయుష్ ఎందుకు? ఆరోగ్యం లేని ఆయుష్ ఎందుకు? చూడండి, ఆరోగ్యం పోవడానికి కారణం ఏంటో బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు రాయించాడు దేవుడు. కీర్తన గ్రంథం 38వ అధ్యాయము, కీర్తన గ్రంథము 38వ అధ్యాయము, కీర్తన గ్రంథం 38వ అధ్యాయము 38వ అధ్యాయం 3వ వచనం, 38వ అధ్యాయము 3వ వచనము. నీ కోపాజ్ఞ వలన, మనిషికి మనకి ఎక్కువగా కోపం వచ్చేసింది అనుకోండి, మనమంతటా మనమే జబ్బులు తెచ్చుకుంటాం తెలుసా? ఇది ఎవరికి తెలీదు, ఎవరు చెప్పరు, ఎక్కడా చెప్పరు. నీ కొల్లు కొట్ల దగ్గర, నీ సారా కొట్ల దగ్గర, నీ బ్రాండ్ షాపుల దగ్గర, వ్యభిచార కొంపల దగ్గర
నువ్వు జట్టుగోళ్ళతో తిరుగుతావు కదా, ఎవడో చెప్పడు. అరే నా ఆరోగ్యం పోవడానికి కారణం ఏంటంటే నీకు ఎక్కువగా కోపం ఉందనుకో, నీకు బీపీ పెరిగిపోద్ది తెలుసా, బీపీ వచ్చేస్తుంది, నీకు షుగర్ పెరిగిపోద్ది, అనేకమైన జబ్బులు వచ్చేస్తాయి. మనిషికి కోపము, అంత కోపం మనిషికి పని చేయదు. చూడండి కీర్తన గ్రంథం 38వ అధ్యాయం 3వ వచనం, నీ కోపాజ్ఞ వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోతుంది. దేవుడు కూడా మన మీద కోపపడడానికి వీలు లేదు. దేవుడు కోపడ్డ విధంగా మనం బ్రతుకుండకూడదు. ఈరోజు దేవుని తిడతారా, తాగుతారు, పుల్లు తాగుతారు, ఎక్కడున్నావురా అని అంటారు. ఎవరిని? దేవుణ్ణి తిడతారు, పాస్టర్లను తిడతారు, భార్యలను తిడతారు, పిల్లలను బూతులు ఆడతారు, తల్లిని కొడతారు, తండ్రిని కొడతారు, అంటే అక్క చెండ్రులను కొడతారు. దేనివల్ల? లోపలి వెళ్ళిన విషయం ఏం చేస్తుందంటే మనుషులు వాయి వరసాలు చూడనివ్వకుండా ఉగ్రుతుడైపోయి కోపాగ్నికి గురైపోయి దేవుణ్ణి విమర్శిస్తాడు, దేవుణ్ణే తిడతాడు. అందుకంటున్నాడు, నీ కోపాజ్ఞ వలన నా ఆరోగ్యము నా శరీరము విడిచిపోయిను. ఆరోగ్యం పోతుంది. దేవుడు కూడా మన మీద కోపపడ్డాడు అనుకొని మనం బ్రతకలేము కదా. మనుషుడైతే, మీ ఊరిలో గ్రామ పెద్ద అయితే, ప్రెసిడెంట్ అయితే, కౌన్సిలర్ అయితే, కార్పొరేటర్ అయితే, ఎమ్మెల్యే అయితే, వార్డు మెంబర్ అయితే కోపపడి నన్ను బ్రతకగలవేమో. కానీ దేవుడు కానీ నా మీద కోపపడితే, దేవుడు కానీ నేను కోపం తెచ్చే విధంగా నేను ఉంటే, నా శరీరములో నుంచి ఆరోగ్యం ఏమైపోతుంది? దూరం అయిపోతుంది. అదే కీర్తనల గ్రంథము, అదే 38వ అధ్యాయము 7వ వచనంలో ఒక మంచి మాట ఉందండి. నా శరీరములో ఆరోగ్యము లేదు. చెప్పగలమా? ఇదిగో నేను ట్యాబ్లెట్ వేసుకోవట్లేదయా, నేను అంత స్ట్రాంగ్గా ఉన్నానో తెలుసా అని మనిషి అనగలడు. ఈరోజు చిన్న బిడ్డలకి స్పెడ్స్లు వచ్చేస్తున్నాయండి, కళ్ళజోళ్ళు. చిన్న పిల్లలకి 1వ తరగతి 2వ తరగతి చదువుకునే బిడ్డలకి స్పెడ్స్, కళ్ళజోళ్ళు, కళ్ళు కనిపించట్లేదు వాళ్ళకి. అనేకమైన రోగాలు వచ్చేస్తున్నాయి. రాత్రి మరి కాకినాడ పట్టణంలో క్రిస్మస్ ఆరాధనకి వెళ్ళాను. చిన్న బిడ్డ ఎంత బిడ్డ, మాటలు కూడా సరిగ్గా రావట్లేదు. ఆ బిడ్డకి ఏం ప్రాబ్లం వచ్చిందో తెలుసా? వెన్నుపూస నుంచి ఇక్కడ వరకు ఆపరేషన్ చేశారంటండి. ఎంత పొడవు ఆపరేషన్ చేశారంట ఆ పాపకి. అంటే మనిషికి ఆరోగ్యం ఏమైపోతుందంట? పోతుంది. చక్కగా డెలివరీ అవ్వగలుగుతున్నారా? ఒకప్పుడు హాస్పిటల్కి వెళ్ళేవారా? ఇంటి దగ్గరే పుట్టేసేవారు కదా. ఇంటి దగ్గర ఈరోజు ఎన్ని మందులు మింగుతున్నారు గర్భిణీ స్త్రీలు, ఎన్ని టెస్టులు చేయించుకుంటున్నారు. హెచ్ఐవి టెస్ట్ అంట, ఆ టెస్ట్, ఈ టెస్ట్, ఆ ల్యాబ్కి, ఈ ల్యాబ్కి, ఆ స్కానింగ్, ఈ స్కానింగ్, 3 నెలల స్కానింగ్, 5 నెలల స్కానింగ్, 9 నెలల స్కానింగ్, రకరకాలుగా ఈరోజు మనిషి తిప్పలు పడుతున్నాడు. మనిషి దేనికోసమంటే ఆరోగ్యము లేదు మనిషికి. ఆరోగ్యము పోతుంది, రోజు రోజుకి పోతుంది. ఆరోగ్యము మన నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. షుగర్లు వచ్చేస్తున్నాయి. ఎవరికి తెలుసా? చిన్న బిడ్డలకు కూడా షుగర్లు వచ్చేస్తున్నాయి, క్యాన్సర్లు వచ్చేస్తున్నాయి, రకరకాల ప్రాబ్లమ్స్ చిన్న బిడ్డలకి. నా ఆరోగ్యం బాగుందే నేను చెప్పలేను. ఒకసారి నేను టెస్టులకి వెళ్ళాను అనుకోండి, ల్యాబ్కి, ఏదో ఒకటి డొంకనాలో ఉంటుంది. అది అందరికీ ఉంటుంది. మనలో ఆరోగ్యము పోతుందండి. ఆరోగ్యం పోతుంది. మనం ఏం చేయాలో తెలుసా? మనం ఆరోగ్యం కాపాడుకోవాలంటే ఏంటి సూత్రం? మొలకెత్తిన విత్తనాలు తినాలా? మొలకెత్తిన విత్తనాలు, చూడంబలు తాగాలా? చెప్తున్నారు కదా. ఈ జనవరి నెల నుంచి చంద్రబాబు నాయుడు ఒక పథకాన్ని తీసుకొచ్చాడు. రేషన్ షాపులో ఏం చేస్తున్నారు తెలుసా? చూడంబళ్ళు, రాగి జావలు ఇవన్నీ ఇస్తున్నారు తెలుసా? ఆల్రెడీ మీకు జనవరి నుంచి వచ్చేస్తాయి. ఎందుకంటే మనిషికి అనేకమైన రోగాలు వచ్చేస్తున్నాయి అని ఏం చేస్తుందంటే గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందంట, అరే మీరు అన్నాలు తగ్గించండిరా, ఇగో చూడంబలు, రాగి జావలు, ఆ జావలు, ఈ జావలు 4-5 పేర్లు చెప్పాడండి. ఇవన్నీ ఇస్తున్నాడు జనవరి నుంచి రేషన్ కార్డులో. మనకి రేషన్ స్టోర్లో మనకు అన్నీ ఇస్తారు. ఎందుకంటే మనుషులకి అనేకమైన జబ్బులు వచ్చేస్తున్నాయి, రోగాలు వచ్చేస్తున్నాయి. ఇవన్నీ వచ్చేస్తున్నాయి. ఏం చేస్తున్నాడంటే రాజకీయ నాయకులు కూడా మనుషులను ఆరోగ్యవంతులుగా కాపాడాలి. ఎందుకంటే మనకి ఎక్కువ జబ్బులు వచ్చేసాయి అనుకోండి, ఎవరికి నష్టం తెలుసా? గవర్నమెంట్కే నష్టం. ఎందుకంటే పెద్ద హాస్పిటల్ సరిపోవట్లేదు. మీరు ఎప్పుడైనా వెళ్ళారు హాస్పిటల్కి? ఒక్కొక్క మనిషి మీద 2 ఉంటారు, 3 ఉంటారు, 4 ఉంటారు తెలుసా? 3 ఉంటారు ఒక్కొక్క మనిషి మీద, కనీసం 2 ఉంటారు. ఇప్పుడు ఆపరేషన్ చేయించుకున్న మనుషులు కూడా 2 ఉంటున్నారంట. డెలివరీ అయిన మనుషులు కూడా మంచం మీద
పేషెంట్లు ఎక్కువైపోతున్నారు, మనుషులకి జబ్బులు ఎక్కువైపోతున్నాయి. హాస్పిటల్లో ఎన్ని పెరుగుతున్నాయో తెలుసా? కాకినాడలో ఎన్ని హాస్పిటల్ కట్టారో తెలుసా? అన్ని హాస్పిటల్ కట్టినా సరే ఇంకా హాస్పిటల్ ఖాళీ ఉండట్లేదు. ఓపీ సీట్లకి పొద్దుట వెళ్ళిపోతున్నారు, ఫోన్ నెంబర్లు తీసుకుంటున్నారు, నెంబర్ తీసుకుంటున్నారు. అయ్యా మేము పలానా టయానికి వస్తాం, మా నెంబర్ ఎంత అని అడుగుతున్నారు. ఓపీ తీసుకోవడానికి హాస్పిటల్కి ముందుగా ఫోన్ చేసేస్తున్నాం. లైన్లు పెడుతున్నారు. పొద్దుట వెళ్ళామనుకోండి మధ్యాహ్నానికి వస్తారు, సాయంత్రానికి వస్తారు. మీరు పెద్ద హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించుకున్నారనుకో, పొద్దుట వెళ్ళారనుకో, మీరు మధ్యాహ్నానికి భోజనానికి ఇంటికి రావడానికి ఉండదు, అక్కడే ఉండాలి. ఎందుకంటే ఆ టెస్టులు ఏం చేస్తాడో తెలుసా? ఇప్పుడు ఇచ్చామనుకోండి సాయంత్రం 4 గంటలకు రా అంటాడు. మన ఇంటికి వచ్చి మళ్ళీ వెళ్ళడానికి అవుతుందా? దగ్గరానికి వెళ్ళొచ్చు, మూలపేట నుంచి మరలా ఇంటికి వచ్చి మళ్ళీ వెళ్తావా? ఎంత ఖర్చు అవుతుంది? ఏం చేస్తున్నారు తెలుసా? అక్కడక్కడ భోజనాలు తినేసి, లేకపోతే క్యాంటీన్లో తినేసి, హోటల్లో తినేసి, లేకపోతే పెద్ద హాస్పిటల్ దగ్గర వ్యాన్ వస్తుంది టైం ప్రకారంగా పెడేస్తుంది. ఆ తినేసి ఆ టోకెన్ ఎట్టుకొని ఆ స్లిప్ పెట్టుకొని ఆ 7 నెంబర్కి 7 నెంబర్కి ఆ పలానా 24 ల్యాబ్కి పలానా ల్యాబ్కి అని తిరుగుతుంటారు. మనిషికి రోజు ఆరోగ్యం లేదు. మరి నాకు ఆరోగ్యం ఉండాలంటే ఏం చేయాలి ప్రభువా? నేను ఆరోగ్యంగా ఉండాలంటే నేను ఏం చేయాలంట? ఏం చేయాలో పరిశుద్ధ గ్రంథములో నుంచి ఒక మాట నేను చూపించాలని ఆశపడుతున్నాను. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. నేను జ్ఞానినే కదా అని నువ్వు అనుకొని వద్దు. నాకు అన్నీ తెలుసు, నువ్వు నాకు చెప్పడం పెట్టి, నువ్వెంతటోడువు, నువ్వు ఎప్పుడు పుట్టావు, నిన్న కాక మొన్న పుట్టావు, నేను ముత్తాతల దగ్గర నుంచి ఉన్నాను, నీకు మీ నాన్నకంటే పెద్దోను, మీ అమ్మకంటే పెద్దోను, మీ పలానా మీ అన్నయ్య కంటే నేను పెద్దోను అని నువ్వు అనుకొని వద్దు. నాకు అన్నీ తెలిసి నువ్వు అనొద్దు. నువ్వు జ్ఞానినే కదా అని నువ్వు అనొద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును. ఇటంట యెహోవా యందు భయము భక్తి కలిగి ఉండు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము, చెడుతనమును విసర్జించుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తుయు కలుగును. ఎముకలకి ఏమవుతుందంట? బలము కలుగుతుందంట. ఈరోజు మన ఎముకలన్నీ కరిగిపోతున్నాయి తెలుసా? అందుకే ఒక గంట నేను నుంచున్నాను అనుకో, నాకేమైపోతున్నాయి? కాలు పీకేస్తున్నాయి. గంట నుంచున్నావు అనుకో, ఓ పొద్దున్న పనికి వెళ్ళి సాయంత్రం వరకు ఉన్నావు అనుకో, ఎందుకు అలిసిపోతున్నావు? ఎందుకంటే నీ సత్తు తగ్గిపోతుంది, నీ ఎముకల్లో బలం తగ్గిపోతుంది. ఎందుకు బలం తగ్గిపోతుందో తెలుసా? దేవుడంటే భయం లేదు, దేవుడంటే భక్తి లేదు, చెడుతనమును విసర్జించే అలవాటు మనకి లేదు. సిగరెట్లు తాగేస్తాం, బూతులు ఆడేస్తాం, మోసం చేసేస్తాం, భార్యని కొట్టేస్తాం, భార్యని తిట్టేస్తాం, పిల్లల్ని కొట్టేస్తాం, తల్లిదండ్రుల్ని అసహించుకుంటాం, ఎవరితో మంచిగా ఉండం, ఇరుగు పొరుగు వారితో గొడవ, అన్నదమ్ములతో గొడవ, తోటికోడలతో గొడవ, అత్తలతో గొడవ, కోడలతో గొడవ, ఇలా అందరితో మనము గొడవలు పెట్టేసుకొని విరోధం అయిపోయి మనము ఎడపాటు కలిగి ఉంటే మనకి ఆరోగ్యం బాగుంటుందా? ఎప్పుడు మనం నవ్వుతున్నాం అనుకోండి, మన ఫేస్లో ఏముంటుందంటే ఒక తేజస్సు కనబడుతుంది. మన మొక్కలు బుడ్డ మొక్కల్లాగా అయిపోతున్నాయంటే దానికి కారణం ఏంటి తెలుసా? నాలో కుళ్ళు, కుతంత్రం, ఈర్ష్య, మత్సరం, ఇలాంటి కోపం ఎన్ని పెట్టుకుంటే నేను ఎలా ఉంటాను? తేజస్సుగా ఉంటానా? కలకల్లాడిపోతానా? ఆడను. మనం నవ్వుతూ ఉన్నాం అనుకోండి, అనేకమైన రోగాలు అవంతటవే దూరం అయిపోతాయి. ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి, హ్యాపీగా ఉండాలి. అన్నం లేదా? పర్లేదు, సాయంత్రం వండుకోవచ్చు. ఇప్పుడు చూడండి, పండగ వచ్చేస్తుంది కదా. పండగ వచ్చేస్తే ఏం చేస్తారు తెలుసా? ఓ మూలకి వెళ్ళిపోయి ఏడు చేస్తారు. దేనికి తెలుసా? బట్టల కోసం, ఆ పిండి వంటల కోసం, ఆ సినిమాకి తీసుకెళ్ళలేదనో, తీర్థానికి తీసుకెళ్ళలేదనో, పలానా చోటకి తీసుకెళ్ళలేదు, నాకు ఒక చీరన్న కొన్నావా, నాకు ఒక పిల్లల బట్టలన్న కొన్నావా అని ఏం చేస్తారు? బుడ్డ మొక్కలు ఎట్టేసుకుంటే ఆ ఏడ్చుకుంటుంటే నీ ముఖం ఏమైపోతుంది? సేటంత అయిపోద్ది. మన మొక్కలు తేజస్సిపోతున్నాయి. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జిస్తే మనకి ఆరోగ్యం వస్తుంది, మన ఎముకలకు బలము వస్తుందండి. బలం వస్తుంది. ఎవ్వరి దగ్గర కూడా ఆ బలము రాదు, ఎవ్వరు ఇవ్వలేరు. సామెతల గ్రంథము 17వ అధ్యాయం 22వ వచనం. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 22వ వచనం. ముగించేస్తాను.
ముగించేస్తాను, ఒక్క 10 నిమిషాల్లో ముగించేస్తాను. సంతోషము గల మనసు ఆరోగ్యకరము. నీవు ఎప్పుడు సంతోషంగా ఉండాలి, నువ్వు హ్యాపీగా ఉండాలి. బిర్యానీ ఉంటే ఒకలాగా, గంజాని ఉంటే ఒకలాగా ఉండకూడదు. నువ్వు పెరిగానం తిన్నా బిర్యానీలా ఫీల్ అవ్వాలి. నువ్వు సంతోషంగా ఉండాలి. నేను చిన్నప్పుడు పెళ్ళి అవ్వకముందు మా అమ్మ చారు ఎడితే కంచం అలా ఇసిరేవని తెలుసా? ఎందుకంటే నాకు నచ్చేది కాదు. కానీ పెళ్ళి అయిన తర్వాత, మనకి పిల్లలు పుట్టిన తర్వాత ఎన్నిసార్లు నేను చారుతో అన్నం తిన్నాను తెలుసా? ఎన్నిసార్లు. కనీసం ఒక చేప లంచుకోవడానికి లేకపోయినా, ఆమ్లెట్ లేకపోయినా, అప్పడాలు లేకపోయినా ఉత్తి చారుతో కూడా అన్నం తింటున్నాం తెలుసా? అంటే ఈ విషయాలన్నీ మనకి తెలియాలి. సంతోషంగా మనం ఉన్నాం అనుకోండి, మనం సంతోషంగా ఉంటే, మన మనసు సంతోషంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యంగా ఉంటాం. శాసగిరి హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యంగా ఉండవు. సురక్ష హాస్పిటల్కి వెళ్తే నువ్వు ఆరోగ్యంగా ఉండవు. పెద్ద హాస్పిటల్కి వెళ్తే నువ్వు ఆరోగ్యంగా ఉండవు. నువ్వు ఎక్కడికి వెళ్తే ఆరోగ్యంగా ఉంటావు తెలుసా? నీ మనసు సంతోషం ఉండాలి. నీ మనసులో సంతోషం ఉండాలి. చిరిగిపోయిన చొక్కా వేసుకున్నా సంతోషంగా ఉండాలి. కాలుకి చెప్పులు లేకపోయినా సంతోషంగా ఉండాలి. ఇంట్లో బియ్యం అయిపోయినా సంతోషంగా ఉండాలి. ఏడ్చేసి బాబా నా అంత బ్రతుకు ఎవడో బ్రతకూడదు, నా అంత దరిద్రుడు ఎవడో ఉండకూడదని మనకి మనమే విమర్శించేసుకొని, మనకి మనమే తగ్గించేసుకొని, మనకు మనమే కౌంటర్లు వేసేసుకొని, మనం మన స్థాయిని మనమే తగ్గించేసుకుంటే మన సంతోషం ఉంటుందా? ఉండదు. మీ ఆయన 1000 రూపాయల చీర కొనకపోయినా 200 రూపాయల చీర కట్టుకున్నా సరే, అది 1000 రూపాయల చీర, 10,000 రూపాయల చీరగా ఫీల్ అవుతే ఆ భార్య గొడవలు పెట్టుకుంటారా? ఇప్పుడు ఈ యొక్క సంవత్సరం బట్టలు లేకపోతే ఏం పరలోకం పోతుందా? ఏ చచ్చిపోతావా? పాత బట్టలు వేసుకుంటే నేను ఎవరు రానివ్వరా ఊరిలోకి? లేకపోతే అందరూ నీ వచ్చి చూసి నవ్వుకుంటారా? పోనీ ఒకవేళ నవ్వుకున్నారనుకో, నువ్వేమైనా కండ తగ్గిపోద్దా? నీ అందం ఏమైనా తగ్గిపోద్దా? ఏం పోదు కదా, ఏం పోదు కదా. మనం ఎప్పుడు సంతోషంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యం పోవడానికి కారణం ఏంటంట? మనలో భయం లేదు, దేవుడంటే భక్తి లేదు, మనమంటే చెడుతనం విసర్జించము, ఉన్నదాంతో ఎజిష్టము. ఎందుకు ఈ కూర ఉండవు? అంటే నువ్వు డబ్బులు ఇచ్చావు కాబట్టి ఆ కూర వస్తుంది మనకి, అంతే కదా. నేను 100 రూపాయలు ఇచ్చి మటన్ తెచ్చే, కేజీ మటన్ అంటే 100 రూపాయలు కేజీ మటన్ రాదు కదా. ఆ 100 రూపాయలు తగ్గినట్టుగా కూర వస్తుంది, ఆ 100 రూపాయలు తగ్గినట్టుగా అన్నం వస్తుంది. నువ్వు రాయల్ పార్క్లోను 1000 రూపాయలు బిర్యానీలా అడిగితే రాదు. 1000 రూపాయలు ఇచ్చి అప్పుడమ్మా మటన్ వండు, చికెన్ వండు, జాయింట్లు చేయి, ఫ్రై చేయి, దమ్ బిర్యానీ వండు అంటే వస్తుంది. 100 రూపాయలు ఇచ్చి నాకు దమ్ బిర్యానీ ఎట్టలేదేటి, నాకు మటన్ ఎట్టలేదేటి, వారానికి ఒక్కరోజన్నా మాంసం వండవా అంటే నువ్వు 1000 రూపాయలు ఇచ్చి 500 ఇచ్చి మాంసం తెచ్చి ఇస్తే వండుతారు. అది పద్ధతిగా ఉంటుంది. అంతేగాని చిన్నదానికి పెద్దదానికి మనం కోపం తెచ్చేసుకొని, చిన్నదానికి పెద్దదానికి మనం సంతోషం లేకుండా గొడవలు పెంచేసుకుంటే రోజు రోజుకి మనలో బీపీలు పెరిగిపోతాయి, షుగర్లు పెరిగిపోతాయి. ఎక్కువ ఆలోచించామనుకోండి షుగర్ వచ్చేస్తుందని తెలుసా? ఎక్కువ టెన్షన్ వచ్చేసింది అనుకో జుట్టు వెళ్ళిపోద్ది. ఎక్కువ టెన్షన్ ఎట్టేసుకున్న తలపోడి వచ్చేస్తుంది, విపరీతమైన తలపోడి వచ్చేస్తుంది. ఎక్కువగా మనం ఆలోచించినా ఎక్కువగా మనము డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. అది మంచిది కాదు. మనం ఆరోగ్యము మన చేతుల్లోనే ఉంది. అది దేవుడు చెప్తున్నాడు, దేవుడు నేర్పిస్తున్నాడు. 2 విషయాలు చెప్పాను. ఏంటంట? మనశ్శాంతి లేని సంపద వ్యర్థము, ఆయుష్ లేని ఆరోగ్యము, ఆరోగ్యం లేని ఆయుష్. మీరు తలలా ఊపేస్తున్నారండి. నేను తప్పులు చెప్పినా తల ఊపేస్తున్నారేంటి? ఆరోగ్యము లేని ఆయుష్. 100 సంవత్సరాలు బ్రతికేయాలి, 70 సంవత్సరాలు బ్రతికేయాలి. 70 సంవత్సరాలు నువ్వు నిలబడి స్ట్రాంగ్గా నడవగలిగితే బ్రతుకు. కర్రెట్టుకొని చిన్నదానికి జబ్బు, చిన్నదానికి కాలు పీకు, చిన్నదానికి నడుము చేసి అమ్మో బాబో కుయ్యో మొర్రో అనేసి నేను 70 సంవత్సరాలు బ్రతికేస్తాను, 100 సంవత్సరాలు బ్రతికేస్తాను అంటే అది బాగుంటుందా? ఏమన్నా తెలుసా? ప్రభువా నన్ను తీసుకెళ్ళిపోవయ్యా, ఈ నడుము నొప్పితోటి, ఈ కాలు నొప్పులతోటి, ఈ అన్నీ నేను తట్టుకోలేకపోతున్నాను. ఎందుకంటే మీకు చాలామంది ఏమంటారు తెలుసా? ఇంకా ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలంట. ఏం ఉద్ధరిచ్చేస్తావు? ఇంకా మంచం మీద ఉండి అందరిని బాధ పెట్టిస్తావా? అందరినీ బాధకు గురి చేస్తావా మంచం మీద ఉండి? ఏమన్నా తెలుసా? మంచం మీద ఉన్న అందరూ ఏమనుకోవాలి తెలుసా? వాళ్ళు భక్తి పరులు అయితే ఏమనుకుంటారు తెలుసా? ప్రభువా నా వల్ల నా భార్య, నా వల్ల నా పిల్లలు, నా వల్ల నా బంధువులు అందరూ ఆశీర్వదించుకుంటున్నారు, ఎందుకయ్యా నేను తీసుకెళ్ళిపోని ప్రార్థన చేయాలి. ఏమంటాం? బాబా ప్రార్థన చేయి బాబా, ఒక్క 4 సంవత్సరాలు బతకాల, ఇంకా ఆడికి పెళ్లి చేయాలా, ఆ మండరాలు పెళ్లి చేయాలా, ముని మనవరాలు ఎత్తుకోవాలా, ఆ మండరాలు ఎత్తుకోవాలి. ఏ ఉద్ధరి చేస్తావు?
ముని మనవరాల్ని, ఆ మనవరాల్ని, ఈ మనవడు పెళ్లి చేసేసి నీకేమన్నా అవార్డు ఇస్తారా? అవార్డు ఇస్తారా? ఆస్కార్ అవార్డులు, నంది అవార్డులు ఇచ్చేస్తారేమో. ఒక ఆవిడ అంటుంది, ఇదిగో నాకు ఆ లాస్టోడికి పెళ్ళి అయిపోయి చచ్చిపోయినా పర్వాలేదంట. అది పెళ్ళి అవ్వకముందు చచ్చిపోకూడదా? పోనీ పెళ్ళి అవుతాయి అని నేను పువ్వులెట్టుకు చూసుకుంటాడా నీ కొడుకు కోడలని? కాదు కదా. ఆశపడడం తప్పేం కాదు కానీ, మనము ఆరోగ్యం సహకరించకపోవడప్పుడు మనము ఇంకా బ్రతికేయాలి, ఇంకా బ్రతికేయాలి, ఇంకా బ్రతికేయాలి అనడం కరెక్ట్ కాదు. ఇంకొక మూడో విషయం చెప్పి నా మాటలు ముగిస్తాను. అర్థం చేసుకోలేని బంధాలు వ్యర్థమే. చూడండి ఈరోజు, అరే నాకు సహాయం చేయరా, నేను ఆపదల్లో ఉన్నాను, ఇబ్బందుల్లో ఉన్నాను అని ఒకరి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపుతున్నప్పుడు, నా బంధువుల దగ్గరికి వెళ్ళి వాడు సహాయం చేయకపోతే ఇంకా ఆ బంధం ఎందుకు? వ్యర్థమే కదా. ఎందుకు? ఆ అత్తమామలు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఆ తల్లిదండ్రులు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఆ అక్క చెండ్రులు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఆ అన్నదమ్ములు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవాలండి. అర్థం చేసుకోలేని బంధాలు ఉండడం కూడా వ్యర్థమే. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? చిన్న జ్వరం వచ్చిందనుకోండి, ఎంతమంది వస్తారో చూడ్డానికి. అలాంటి బంధాల వల్ల నిజంగా చాలామంది మెచ్చుకోవాలి. జ్వరానికి ఎంతమంది వచ్చారా, నీ పుట్టింటోళ్ళు వచ్చారు, నీ అత్తింటోళ్ళు వచ్చారు, జ్వరానికి ఎంతమంది వచ్చారంటే అది రావాలండి, అలా ఉండాలి. కానీ రేపు చనిపోతానన్నా సరే నా దగ్గరికి ఎవరు రావట్లేదు అనుకుంటే, ఎందుకు ఆ బంధుత్వాలు ఎందుకు? ఆ అన్నదమ్ములు ఎందుకు, ఆ అక్క చెండ్రులు ఎందుకు, ఆ అత్తమామలు ఎందుకు, ఆ యొక్క చుట్టుపక్కల ఉన్నవారు ఎందుకు? నాకు వ్యర్థమే కదా. అయ్యో రేపు చనిపోతానని తెలిసి కూడా నన్ను చూడడానికి రావట్లేదు అనుకుంటే ఇంకా ఆ బంధాలు వేస్టు, శుద్ధ వేస్టు. నా తమ్ముడే, నా అన్నే, నా అక్కే, నా చెల్లి అని మనం మురిసిపోవడానికి వీల్లేదు. ఎందుకంటే నువ్వు చావు బతుకులు ఉన్నప్పుడు నీకు కనీసం వచ్చి నీకు ధైర్యం చేసి నీకు సహాయం చేయలేని వాడు ఎందుకు నీ బంధువు ఎలాగవుతాడు? ఎందుకు అవుతాడు నీ బంధువు? అండి, నా బంధువు ఎలా ఉండాలి తెలుసా? నాకెంత ఆపదొచ్చినా, నాకెంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినా, నా వెనువెంట ఎవడైతే ఉంటాడో వాడే నా బంధువు. అలాంటి వారు ఉన్నారనుకోండి, ఆ కుటుంబం క్షేమంగా ఉంటుంది, ధైర్యంగా ఉంటుంది. చూడండి, నేను ఆ మధ్యకాలంలో హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు చాలామంది చాలామంది ఉన్నారయ్యా. అమ్మా ముసలోళ్ళు ఉన్నారేటమ్మా హాస్పిటల్ అంటే, మా బంధువులు చాలామంది ఉన్నారయ్యా. కానీ ఎవరు ఉండరు. ఆ ముసలోడే, ఆ ముసలిమామే, బాబా ఈ వార్డ్ నెంబర్ ఎక్కడ బాబా, ఈ టెస్ట్ అంటే ఎక్కడ చేస్తారనేసి ఈ యొక్క సీసాలు బ్లడ్ శాంపుల్ పట్టుకు తిరుగుతారు తెలుసా. మరి బంధువులు లేరా? ఉన్నారు. బంధుత్వాలు ఉన్నాయా? ఉన్నారు. పిల్లలు ఉన్నారా? ఉన్నారు. భర్త ఉన్నాడా? ఉన్నాడు. భార్య ఉందా? ఉంది. కానీ రారు. కొంతమంది ఏమంటున్నారు తెలిసే, నాకు హాస్పిటల్ పడదు బాబా. మరి నీకు వచ్చేసినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఏసీ రూమ్లో పడుకుంటావా? హాస్పిటల్కే కదా వెళ్తాం. ఇప్పుడు నాకు ఈ హాస్పిటల్ పడదు, ఆ స్మెల్ పడదు, అక్కడికి నేను వెళ్తే నాకు వాంతులు అయిపోతాయి అన్నదా నువ్వు. రేపు పొద్దున్న నీకు పెద్ద జబ్బు వచ్చేస్తే నేను ఎక్కడ వేస్తారనుకున్నావు? సినిమా థియేటర్లు వేస్తారా? హాస్పిటల్లోనే వేస్తారు. నీకు ఇంకా భయంకరం జబ్బు వచ్చిందనుకో, ఎక్కడ వేస్తారు తెలుసా? కొన్ని హాస్పిటల్లో, నాకు పెద్ద హాస్పిటల్ అన్నీ తెలుసు నాకు. ఎక్కడ వేస్తారు తెలుసా? అక్కడే విరేచనాలు, అక్కడే పైపు కొట్టడమే, మోటార్ వేసి పైపు కొట్టడం అక్కడే, విరేచనాలు అక్కడే, కుళాయిలో పోవడమే అంతానా. అక్కడ అడేస్తారు. నీకు అలాంటి జబ్బులు ఏమైనా వచ్చాయనుకో, అప్పుడు నాకు వాసన పడదండి తీసుకెళ్ళిపోండి అన్నారు అనుకో, తీసుకెళ్ళిపోతారు. ఎక్కడికి? ఊరి చివర శ్మశానం ఉంటుంది కదా, అక్కడికి పోతారు. అక్కడ తీసుకెళ్తారు. నేను ఇంటికి తీసుకెళ్ళరు. ఎవరు సాయం చేయరు. కనీసం దయతో ఈ మాటలు అంటున్న ప్రజలారా ఒకసారి ఆలోచించండి. నాకు హాస్పిటల్ పడదు, ఆ స్మెల్ పడదు, నాకేమీ తెలీదు అని మాటలు అనకండి. మీకు ఎన్ని తెలుసు, మీకు అన్నీ తెలుసు. ఏమీ తెలియని దానిగా నటిస్తావు అంతే. అన్నీ తెలుసు నీకు. అన్నీ తెలియకుండానే పెళ్లి చేసేసుకొని పిల్లల్ని కనేసి ఈ సంసార యాత్రలో ముందుకు కొనసాగుతున్నావా? చాలామంది చూడండి, అమ్మ హాస్పిటల్కి రా, నేను రాను బాబా, నాకు నాకు తెలియదు బాబా. అమ్మ నువ్వు రా, అయ్యా నువ్వు రా అంటే, నేను రాను, నాకు తెలీదు. మరి ఏం తెలుసు నీకు? ఏం తెలుసు? నీ పెద్ద జబ్బు వచ్చినప్పుడు అప్పుడు వెళ్తావు కదా, అప్పుడు అన్నీ తెలుస్తాయి నీకు. మనము ఆరోగ్యము మనము బాగలేనప్పుడు ఆ ఆయుష్ కూడా వ్యర్థము. బంధాలు అర్థం చేసుకోలేని బంధాలు కూడా వ్యర్థమే. భార్యని ప్రేమించలేని వాడు కూడా ఆడు ఉన్నా ఒకటే, ఊడినా ఒకటే, పచ్చిగా మాట్లాడాలంటే.
భార్యను అర్థం చేసుకోలేనివాడు, భార్యని ప్రేమించలేనివాడు, వాడు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. మీరు ఎప్పుడైనా విన్నారో లేదో? నాకు చాలామంది కుటుంబాలు తెలుసు. ఏమంటారు తెలుసా? ఏ అమ్మ అంటే, "ఆడెప్పుడు పోతాడని చూస్తున్నానన్నయ్య" అంటది. అంటున్నారు నా ఎదురుగుంట. తన భర్త "ఎప్పుడు పోతావురా? ఎప్పుడు ఆ బోటు సందాట్లో మునిగిపోతుందిరా? ఎప్పుడు ఆ రాయి కింద పడిపోతావురంటే" ఆ మాటలనడానికి నువ్వెంత గాయపరిచావో భార్యను, ఎన్ని దెబ్బలు కొట్టావో, ఎన్ని తిట్లు తిట్టావో. మా ఇంటి దగ్గర ఒకడున్నాడు. నేను ఉదయాన్నే 5 గంటలకు స్టార్ట్ చేసేస్తాడు సుప్రభాతం. తిట్లు. ఆ పిల్ల ఏమంటదో తెలుసా? ఎప్పుడు పోతాడో అంటది. నిజంగా మనస్ఫూర్తిగా ఆవిడ పొమ్మనే కోరుకుంటుంది. ఏదో ఒక్క రోజు దేవుడు తదాస్తు అన్నాడనుకో పోతాం. భార్యని ప్రేమించలేని ఆ భర్త ఉన్నా ఒకటే, ఊడినా ఒకటే. ఉన్నా ఒకటే, ఊడినా ఒకటే. అలాగే భార్యలు కూడా ఉన్నారండి. ఈళ్ళు కూడా సేమ్ అంతే. ఈళ్ళున్నా ఒకటే, ఊడినా ఒకటే. చీరకి గొడవ. చీరకి. చీరకి కూడా గొడవే. చీరకి కూడా పుట్టింటికెళ్ళిపోతావా? ఇంకొక విషయం చెప్పనా? కొన్ని ఉన్నాయి. ఎప్పుడైనా భార్యాభర్తలతో ఉన్నప్పుడు నేను చెప్తాను. ఒక ఆవిడ ఏమంటుందంటే, కుక్క అమ్మ జాగ్రత్తగా వినాలే. ఈ భార్య కుక్కని తనతో పడుకోబెట్టుకుంటుందంట కుక్క పిల్లను. తనే రోజుకి అన్నం తినిపిస్తుందంట. ఆ కుక్క అది మనిషా? టాయిలెట్‌కి వెళ్ళాలి, వాష్‌రూమ్‌కి దూరంగా వెళ్ళాలి, బాత్రూమ్‌లోకి వెళ్ళాలని తెలుసా? అది జంతువులకి ఏం తెలీదు కదా! అది ఎక్కడ ఎయ్యాలనుకుంటే అక్కడ ఎసేస్తది. మొత్తం భర్తకి ఇబ్బందవుతుంది. అరే! మన మధ్య కుక్క పిల్ల ఎందుకే బాబు! అది ఏమో మొత్తం తడిపేత్తంది, పీకేత్తంది. నేనేమో కష్టపడి అన్నీ నేను సమకూరుస్తున్నాను. సోఫాలు సీరేత్తంది, మొత్తం మంచాలు పాడు చేసేత్తంది, అన్నీ పాడు చేసేత్తంది. నువ్వు దానికి గోరుముద్దలు తినిపిస్తున్నావేంటి బాబు! అనంటే ఏమన్నా తెలుసా? నిన్నన్నా వదిలేస్తాను గానీ కుక్క పిల్లను వదలను అన్నదంట. ఇప్పుడు సైకాలజీ డాక్టరు, లాయరు ఫోన్ చేశారు. ఆయన కంప్లెయింట్ ఎవరు చెప్పాలో తెలియక సుమా ఛానల్‌కి ఒక ఫోన్ చేసి 'అందమైన జీవితం' ప్రోగ్రామ్‌కి ఫోన్ చేసి అతని బాధ వ్యక్తపరుస్తుంటే నేను పని చేసుకుంటూ పెయింటింగ్ పని చేసుకుంటూ విన్నాను. వింటుంటే ఆశ్చర్యం అనిపించింది. కుక్క కోసం విడాకులు ఇచ్చేటిరే, కుక్క కోసం విడాకులు ఇవ్వడం ఏంటి అనుకుంటే నిజమే విడాకులు ఇచ్చేసుకున్నారు. కుక్క పిల్ల కోసం. నిన్నన్నా వదిలేస్తాను గానీ కుక్కను వదలను. అన్నం ఎలా పెడుతుందో తెలుసా? ఈడికి ఏ కంచంలో పెడుతుందో ఆ కంచంలోనే అన్నం పెడుతుందంట. అది కుక్కకి సెపరేట్ ప్లేట్ పెట్టు, దానికో సెపరేట్ చూసుకో. దానికి ఫుడ్డు నెలకి 20,000 అవుతుందంటండి కుక్కకి. ఈడు కష్టపడి సంసారాన్ని ఈదలేక అయ్యో, కుయ్యో, మొయ్యో అని ఆళ్ళకి ఫోన్ చేసి, "అయ్యగారు మాకు హెల్ప్ చేయండి. మా భార్యాభర్తల మధ్య సమస్య ఇది ఉంది. నెలకి 20,000 కుక్క పిల్ల తినేస్తుంది. అయినా పోనీ పర్వాలేదులే. దానికి ఒక సెపరేట్ ప్లేసు ఒకటి పెడదాం. ఒక మంచిగా చూసుకుందాం" అంటే, "లేదు లేదు నువ్వెంతో అది అంతే. నువ్వెలాగుంటున్నావో అది అలాగే ఉంటుందని నాకు కుక్క పిల్లకి కంపేర్ చేస్తుందండి" అంటే, ఆ వ్యక్తి ఏమన్నాడో ఆ వ్యక్తి ఆవిడ ఏమన్నా తెలుసా ఫోన్ చేస్తే? "ఏండి ఉంటే ఉండమనండి. లేకపోతే విడాకులు ఇచ్చేస్తానండి" అనన్నది. "దేనికోసమమ్మా నీ విడాకులు" అంటే, "కుక్క పిల్ల కోసం" అని హెడ్డింగ్ వచ్చిందండి. కుక్క పిల్ల కోసం విడాకులు. మొన్నటికి మొన్న చట్నీలో కొంచెం సాల్ట్ ఏదో తక్కువయిందని వాళ్ళు విడాకులే. ఎన్ని ఉన్నాయి ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర. ఏ రికార్డింగ్ అయితే ఈ సెల్‌తో వీడియో తీస్తున్నానో, ఆ సెల్‌లో అనేక ఫోటోస్ ఉన్నాయి. అవి కావాలంటే వీడియోలు చూపిస్తాను మీకు. టీవీ తెచ్చి చూపిస్తాను. చట్నీ కోసం విడాకులు, కుక్క పిల్ల కోసం విడాకులు, చిన్న చిన్న సందర్భాలు, చిన్న చిన్నవి నవ్వుకుంటాం. అలాంటి సందర్భాల్లో కూడా విడాకులు ఇచ్చేసుకుంటున్నారు. ఇలాంటి భార్య ఉన్నా ఒకటే, ఊడినా ఒకటే. ఏమంటుందంటే బైబిల్ ఏమంటుందంటే, వచనాలున్నాయి బైబిల్ గ్రంథంలో. భార్యను ప్రేమించమని చెప్పింది. నీకు ఈ దెబ్బ తగిలితే నువ్వెంత బాధపడిపోయి ఎక్కడికి హాస్పిటల్‌కెళ్ళిపోవాలి, గాయం మందేసేసుకోవాలి, టాబ్లెట్ ఏసుకోవాలనుకుంటావో, నీ భార్యకి బాగలేనప్పుడు కూడా నువ్వు అలాగే ఫీల్ అవ్వాలి. నీకు ఆకలేస్తున్నప్పుడు అది తినాలి, ఇది తినాలి, అది తినాలి, ఇది తినాలి అనుకుంటావే, నీ భార్యకి ఆకలేస్తుందనే విషయం కూడా నువ్వు తెలుసుకొని అన్నీ పెట్టాలి. నువ్వు బట్టలేసేసుకొని, నేను సూటు, బూటు ఏసేసుకొని, నా భార్య చిరిగిపోయిన చీర కట్టుకుందనుకో, నువ్వున్నా ఒకటే, ఊడినా ఒకటే. ఇది భార్యలు ఏం చేయాలి తెలుసా? భర్తకు విధేయత చూపించాలి. భర్తకి లోబడాలి. భర్త మీద తిరగబాటు చేయడం, భర్తని తొక్కాలి, నా కాలు కింద పెట్టుకోవాలి, నా చెంగులో కట్టుకోవాలి అనే భార్య ఏ భార్య అనడానికి వీలు లేదు.
భార్యలైతే భర్తలకు భయపడమని చెప్తుంది బైబిలు. ఏం పడాలంట? భయపడాలి. నువ్వెంత అందగత్తెవైనా, నీ దగ్గర ఎంత ఆస్తి ఉన్నా, మీ నాన్న ఎంత పొలికిబడోడైనా, ఒక ఎమ్మెల్యే కూతురువా, సీఎం కూతురువా, ప్రెసిడెంట్ కూతురువా, పెద్ద ఆస్తులున్నాయా, పెద్ద కట్నం తెచ్చావా, అవేమి నీ భర్త దగ్గర చెల్లవు. నువ్వు భార్యవంటే భార్యవే. నువ్వు బంగారాలు తెచ్చినా, నువ్వు చదువులున్నా, నువ్వు అందచందాలున్నా, నీ దగ్గర ఆస్తుపాస్తులున్నా, నువ్వు ఎర్రగా బుర్రగా ఉన్నా, నీ దగ్గర ఎంత ఉన్నా, నువ్వు భార్య పాత్ర భార్యగానే ఉండాలి. కాదు కాదు, ఆయన పోస్టులోకి నేను వెళ్తాను, నా పోస్టులోకి ఆయన రవణ్ణు అంటే అది సృష్టికి వ్యతిరేకము, సృష్టి ధర్మంకు వ్యతిరేకం. అది భార్య భర్తల ధర్మముకు అది విరుద్ధం. అది భర్త ఎప్పుడు హైట్లో ఉండాలి, భర్తను ఎప్పుడు గౌరవించమని చెప్తుంది. అలాగని నువ్వు బానిస కింద కాళ్ళ కింద ఉన్నామని అంటలేదు బైబిలు. భర్తని హైట్ చేయమ్మా, భర్తని హైలైట్ చేయు, నువ్వు పక్కనుండు, నీ భర్తకి లోబడు, నీ భర్తకి భయపడు, నీ భర్తను ప్రేమించు, నీ భర్త అవసరతలన్నీ తీర్చు, నీ భర్తకి కావలసినవన్నీ సమకూర్చు, ప్రేమతో చూడు. అంతేగాని నోర్మి పక్కనుండు, నేను మాట్లాడతాను, తగులోకి వెళ్తే నేను మాట్లాడతాను, గొడవలోకి వెళ్తే నేను మాట్లాడతాను, ఎక్కడికైనా షాపింగ్కి వెళ్తే నేనే మాట్లాడతాను, ఎక్కడైనా డబ్బులు ఇవ్వాలంటే నన్నే అడగాలి, ఇలాంటి పెత్తనాలు ఎవ్వరు చేయకూడదు. అలాంటి చేసిన భార్యలు ఉన్నా ఒకటే, ఊడినా ఒకటే. వేస్ట్ అండి, ఆ బంధాలు వేస్టు. అలాగే పిల్లలు కూడా అన్నారు. పిల్లలు తల్లిదండ్రులకి లోబడాలి, అమ్మ నాన్ని గౌరవించాలి. అమ్మా ఆ చోటుకి వెళ్ళొద్దంటే వెళ్ళక మానాలి, అమ్మా బట్టలు వేసుకోవద్దంటే వేసుకోక మానేయాలి, అమ్మా పలానా అలాగే ఉండకూడదంటే అలా ఉండకూడదు. తల్లిదండ్రుల మాటకి పిల్లలు లోబడాలి. లోబడకుండా నా ఇష్టము, నాకు స్వేచ్ఛ లేదా, నాకు స్వతంత్రం లేదా, నాకు నచ్చినట్టుగా నేను ఉంటాను, చిన్న చిన్న షెడ్డీలు వేసుకుంటాను, చిన్న చిన్న టీ షర్ట్లు వేసుకుంటాను, నాకు నచ్చినట్టుగా వెళ్ళిపోతాను ఫ్రెండ్స్ ఇంటికి, నాకు నచ్చినట్టుగా వెళ్ళిపోతానంటే అలాంటి కూతుర్లు కొడుకులు ఉన్నా ఒకటే, అంతే. ఇంకా నేనేం చెప్పను. ఇంకా ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అలాంటి బంధాలు వేస్టు. తల్లిదండ్రుల్ని ఏడిపించేసేవారు, తల్లిదండ్రులకి చెడ్డ పేరు తెచ్చేసేవారు, తల్లిదండ్రులని దుఃఖపరిచేవారు, తల్లిదండ్రులకి అవమానం తెచ్చేవారు, అలాంటి వారు వేస్ట్ అండి. ఆ బంధాలు వేస్టు, అది వ్యర్థం. అలాంటి బంధాలు వ్యర్థము. ఒకవేళ తెలిసో తెలియక తప్పు చేసావా, మరలా తల్లిదండ్రులను సంతోషపెట్టాలి. చూడండి, చాలామంది ఏడుస్తారు, అయ్యో ఇలాంటి కూతురిని కన్నానేటయ్యా, నా పరువు తీసేస్తుంది, తలెత్తుకో తిరగలేకపోతున్నాను, నా కొడుకు చేసే పనులకి తలెత్తుకో తిరగలేకపోతున్నాను, ఎంతో కష్టపడ్డాను, ఎంతో కష్టపడి చదివించాను, లక్షలు ఖర్చు పెట్టాను, వేల ఖర్చు పెట్టాను, నాకున్నా లేకపోయినా అవన్నీ వాళ్ళకి ఇచ్చాను, కానీ ఈరోజు వాళ్ళు చెడిపోతున్నారు, పాడైపోతున్నారు, నాకు చెడ్డ పేరు తెస్తున్నారు, అవమానం తెస్తున్నారని తల్లిదండ్రులు ఎంతమంది ఏడుస్తున్నారు తెలుసా? అలాంటి పిల్లలు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అందుబట్టి నేను జాగ్రత్తగా 3 విషయాలు చెప్పాను, జాగ్రత్తగా వినండి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, చాలా టైం అయిపోయింది. ఇప్పుడు ఇదే పెద్ద ప్రసంగం అనుకుంటున్నాను. ఈ సంవత్సరంలో 2025 సంవత్సరము, ఈ డిసెంబర్ మాసము, ఈ ఆఖరి ఆదివారం ఇదే పెద్ద మెసేజు. గంట దాటేసి ఉంటుంది నాకు తెలిసి రికార్డింగ్. పెద్ద మెసేజ్ ఇదే. ఎందుకంటే ఇంకా పెద్ద మెసేజ్ ఉంది, మనం తర్వాత మాట్లాడుకుందాం. వచ్చే సంవత్సరంలో కొత్త 2026 సంవత్సరంలో ఇంకా అద్భుతమైన మాటలు ఉన్నాయి. ఖచ్చితంగా దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఎందరైతే ఈ మాటలు వింటున్నారో మీకోసమే మాట్లాడుతున్నాడు దేవుడు. మనశ్శాంతి లేని సంపద, ఆస్తుపాస్తులు ఎంత ఉన్నది వ్యర్థమే. దగ్గర ఆస్తులు ఉన్నాయి బాబా, అక్కడ సైట్ కొన్నాను, ఇక్కడ సైట్ కొన్నాను, అక్కడ స్థలం నాదే, ఆ సెంటర్లోది నాదే, ఆ ఊరిలోది నాదే, అక్కడది నాదే, ఆ వ్యాపారం బోట్లు నాయే, పెద్ద బిజినెస్ నాదే, దగ్గర ఎంత బంగారం తెలుసా, ఎన్ని తులాలు ఉందో తెలుసా, ఎన్ని గ్రాములు ఉందో తెలుసా, ఏమి నీకు మనశ్శాంతినివ్వవు. ఇవేమి మనశ్శాంతినివ్వు. మనశ్శాంతినిచ్చేవాడు ఒకడు ఆయన ఉన్నాడు, ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు. ఆయన దగ్గర మాత్రమే నిజమైన మనశ్శాంతి దొరుకుతుంది. ఆయన సన్నిధిలో మాత్రమే అలాంటి మనశ్శాంతి దొరుకుతుంది. నీ బంగారాలు, నీ వజ్ర వైడూర్యాలు, నీ ఆస్తి పాస్తులు, నీ అంద చందాలు, నీ బంగళాలు ఏమి నీకు మనశ్శాంతినివ్వవు. నెంబర్ 1 పాయింట్. సెకండ్ పాయింట్, ఆరోగ్యం లేని ఆయుష్, అది వ్యర్థమే. నువ్వెన్ని సంవత్సరాలు బ్రతికావని కాదు, ఎంత ఆరోగ్యంగా బ్రతికావన్నది ముఖ్యం. మరి నాకు ఆరోగ్యం కాపాడుకోవాలంటే ఏం చేయాలి?
ఇదిగో పరిశుద్ధ గ్రంథంలోనే అనేకమైన మాటలు ఉన్నాయి. ఈరోజు మనంతటికి మనమే కొన్ని జబ్బులు తెచ్చేసుకుంటున్నాం. కొన్ని ప్రకృతి విపక్తి వల్ల వస్తున్నాయి కొన్ని జబ్బులు మనకి. కొంతమంది మన చుట్టుపక్కల వారి విపక్తి వల్ల మనకు వస్తున్నాయి. పక్కన సిగరెట్ తాగాడు అనుకోండి, ఆడు సిగరెట్ తాగితే మనకి కూడా క్యాన్సర్ వచ్చేస్తుందంట. ఆడ పక్కన ఎక్కువగా ఉంటే, తెలుసా ఆ విషయం? ఆడు సిగరెట్ తాగితే ఆడ పక్కన మనం ఉన్నాం అనుకోండి, అమ్మ వినబడుతుంది నా మాటలు, సిగరెట్ తాగిన వాళ్ళ దగ్గర ఉండకండి. అవసరమైతే ఇంకొక విషయం తెలుసా, వారి మీద కంప్లైంట్ ఇచ్చే రైట్స్ మనకు ఉన్నాయి. పబ్లిక్ ప్లేసులో సిగరెట్లు తాగకూడదు. వాడికి ఒక ఫోటో తీసామనుకోండి, ఖచ్చితంగా వాడు దానికి జరిమానా కట్టాలి. పబ్లిక్ ప్లేస్లో సిగరెట్లు కాల్చకూడదు. ఆడు సిగరెట్లు కాలిస్తే మనకేటయ్యా నష్టం అంటే, మనకే నష్టం. మన ఊపిరితిత్తులే మనకే క్యాన్సర్ వస్తుంది. ఆ పొగ మనకు కూడా వచ్చేస్తుంది, లోపలికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈ ఆరోగ్యం మనంతటికి మనమే పాడు చేసుకుంటున్నాం కనుక, కొన్ని మనంతటి మనమే పాడు చేసుకుంటున్నాం కనుక, కొన్ని ప్రకృతి విపక్తులు వస్తున్నాయి కనుక, మనం దేవుని యొక్క మాటలు భయభక్తులు కలిగి మనం బ్రతికి చూపిస్తే, దేవుని మీద ఆధారపడి బ్రతికి చూపిస్తే మనకి ఎలాంటి రోగాలు రావు. ఒకవేళ వచ్చినా దానికి నివారణ జరుగుతుంది, దానికి స్వస్థత కలుగుతుంది. దేవుడే బాగు చేస్తాడు, దేవుడే విడుదల చేస్తాడు, దేవుడే స్వస్థపరుస్తాడు. అలాంటి స్వస్థతలు ఈ ప్రపంచంలో లక్షల కోట్ల మంది కూడా పొందుకుంటున్నారు దేవుడు చేత స్వస్థత. ఇది ఒక రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటంట, అర్థం చేసుకోలేని బంధాలు. అది అమ్మైనా, నాన్నైనా, అక్కైనా, చెల్లైనా, బామ్మర్దైనా, ఈ ఏ బంధాలను మీరు తగిలించుకోండి. మనకి ఆపదలో కాపాడలేని వారు, అవసరానికి కానరాని వారు, ఏ విధంగా మనకు సహాయం చేయలేని వారు, అలాంటి బంధాలు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అలాంటి బంధాల ద్వారా ఆ బంధాలు కూడా వ్యర్థమే. 3 విషయాలు చెప్పాను. ఈ 3 విషయాలు మనసులో జాగ్రత్తగా ఉంచుకోండి. ఎప్పుడైనా అడగండి, నేను చెప్తాను. ఎప్పుడైనా మర్చిపోతే అడగండి. ఖచ్చితంగా నేను పెద్ద డైరీలో రాశాను ఇవన్నీ కూడా. ఎక్కడైనా పేపర్లో రాస్తే పోతాయని చక్కగా మంచి డైరీలో రాశాను. మీకు ఎప్పుడైనా డౌట్స్ ఉంటే ఈ విషయాల మీద మరలా మనం మాట్లాడుకోవచ్చు. తల వంచండి, ప్రార్థన చేద్దాం. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన దైవమా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు ప్రభా. నిజమే తండ్రి, మనశ్శాంతి లేని సంపద ఎంత ఉన్నది వ్యర్థమే తండ్రి. ప్రభా తండ్రి, ఆయుష్ లేని ప్రభా, ఆరోగ్యం లేని ఆయుష్ కూడా అది వ్యర్థమని నీ లేఖనము సెలవిస్తున్నాయి కనుక ప్రభా తండ్రి, అవసరానికి కానిరాని బంధాలు కూడా ఆ వ్యర్థమే. మా ఆపదల్లోనూ, మా కష్టాల్లోనూ, మా ఇబ్బందులలోనూ నీవే మాకు దిక్కు ప్రభా. నీ బంధమే మాకు కావాలి, నీ అవసరమే మాకు కావాలి, నీ యొక్క హస్తమే మాకు కావాలి. నీ తోడుగా ఉంటే చాలు ప్రభా. ప్రభా, అన్నదమ్ములు మమ్మల్ని వదిలేయచ్చు, తల్లిదండ్రులు వదిలేయచ్చు, బంధువులు వదిలేయచ్చు, స్నేహితులు వదిలేయచ్చు, కానీ నువ్వు విడిచే దేవుడు కాదు. నువ్వు ప్రభా తండ్రి విడవను ఎడబాయినని వాగ్దానం చేసిన గొప్ప దేవుడు ప్రభా. మా వెనవెంటే ఉంటే మాకు మంచి ప్రభా భరోసాన్ని, ధైర్యాన్ని ఇచ్చే గొప్ప దేవుడు కనుక ఈ 3 విషయాలు మా హృదయంలో భద్రపరుచుకునే ఆలోచన, జ్ఞానమును, వివేకమును ఈ మాటలు విన్న ప్రజలందరికీ మీరు దయచేసి మీరు మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.